the members of the SIT constituted by the state government and found that all the members of SIT constituted by the state government have good reputations. Good reputation. అర్థమవుతుంది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు. మన పార్టీలో పెద్దగా వెతికితే అట్లాంటి వాళ్ళు దొరకపోవచ్చు మీకు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ గుడ్ రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది దొరుకుతూ ఉంటారు. దేర్ఫోర్ he states that there shall be no issue if investigation is conducted by the said SIT. ఇది నెంబర్ 1. సిట్ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ సభ్యులు మంచి రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు అనేటువంటిది. రెండవది సిబిఐ విచారణ అంటున్నారు. దయచేసి ఇది సిబిఐ విచారణ కాదు. మీరు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. నెక్స్ట్ లైన్ మీకు దీన్ని చదివి వినిపించగలుచుకుంటున్నాం. మళ్ళీ ఈయనే అడిగాడు, మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా వేయండి అని చెప్పేసి తుషార్ మెహతా గారు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు ఆలోచనలకు తావు ఇవ్వకూడదని మొన్న జరిగినటువంటి దాంట్లోనే మీరు ఏ విచారణ అయినా వేసుకోండి, సిబిఐ వేసుకోండి, జడ్జిలు వేసుకోండి, ఇంకోటి వేసుకోండి, మేము సహకరిస్తామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏం చెప్పింది కోర్టు? At the outset, we clarify that we have not gone into the allegations and counter allegations made in either of the petitions and the stand. ఆరోపణల మీద ప్రత్యారోపణల మీద మేము అసలు లోపలికి పోనే లేదు అని మీరు కోర్టు ఏదో వెళ్ళిపోయినట్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో తప్పు పట్టినట్టు, ఏలెత్తి చూపించినట్టు గంటన్నర సేపు కంఠశోష పెట్టారు. సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఒక్కొక్క పాయింట్ మీరు చెప్తా ఉంటే దెన్ రాజకీయ క్రీడ గురించి ఎవరి గురించి మాట్లాడారు అక్కడ? అసలు ఏ నేపథ్యంలో రాజకీయ క్రీడ అనేటువంటిది వచ్చింది? సుబ్బారెడ్డి గారు ఎవరైతే పిటిషనర్ ఇందులో ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలిసిటర్ జనరల్ ఒక మాట చెప్పాడు. ఏంటి? ఇది ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, దాని మీద హైకోర్టులో పిటిషన్ వేశారు, దాన్ని ఇక్కడ తెప్పకుండా దాచారు అని అంటే ఎస్, అది తీవ్రమైనటువంటి అంశము. అంటే తప్పు చేసింది ఎవరిక్కడ? సుబ్బారెడ్డి గారు. ఈజ్ ఎ పొటెన్షియల్ ముద్దాయి కావచ్చు అన్న మాట వాడాడు ఆయన. నేనన్నది కాదు. హైకోర్టులో జరిగినటువంటి వాదనలో ఆయన గురించినటువంటి మాట వచ్చినప్పుడు ఆయన ఈ విచారణ జరుగుతూ ఉంది, ఈ కెన్ బి ఎ పొటెన్షియల్ అక్యూజ్డ్ అనేటువంటిది చెప్పారు. సో ఆయన నేరస్తుడో ముద్దాయో అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది దాచినప్పుడు ఆ బ్యాక్డ్రాప్లో ఎస్, ఇక్కడ చాలా రాజకీయ కోణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది. కోర్టుకి అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారో అని. అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు? వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. రాజకీయ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వడానికి కోర్టుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేము అని. తిరుమలేశుడినో తిరుమల వెంకటేశ్వర స్వామినో రాజకీయ కారణాలకు వాడుకోవడం గురించి అసలు కోర్టు ప్రస్తావించలేదు. ఇక్కడ రాజకీయ కారణాలకు కోర్టును ఉపయోగించడానికి బ్యాటిల్ గ్రౌండ్కి కోర్టు ప్లాట్ఫామ్ ఇవ్వము అనేటువంటి దాన్ని కోర్టు స్పష్టంగా చెప్పింది. ఇన్ని వక్రీకరణల్ని జడ్జిమెంట్ వచ్చిన అరగంటలోనే అసత్యాలంటే నిజం చెప్పులేసుకోకముందు అసత్యం ఒక రౌండ్ వేసి వస్తుందని చెప్పినట్టుగా మేము కోర్టు ఆర్డర్ వచ్చి చెప్పకముందు జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర సేపు లైవ్ పెట్టి దీనికి వక్ర భాష్యాలు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. దీన్ని చూసే పుట్టుంటుంది ఆ సామెత, నిజం చెప్పులేసుకునే లోపల అసత్యం ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది అనేటువంటిది. కాబట్టి ఇవన్నింటిలోనూ ప్రధానంగా మేము చెప్పేది తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ని రోజుల చర్చ జరిగిందో ఈ చర్చలో నిజంగా దేవుడి పట్ల భక్తో లేకపోతే భయమో అభిమానమో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్కటే మాట చెప్పి ముగించి ఉండాల్సింది. ఎస్, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణలో నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటి మాటనైనా కూడా ఆయన చెప్పుండుంటే సంతోషపడి ఉండేవాళ్ళం. అది తప్ప ప్రెస్ మీట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా
చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికే సమయాన్ని ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఇదిగో మేము ఇది కోరాం కోర్టు మాకు ఇది ఇచ్చింది, ఎస్ వీ విల్ వెయిట్, చాలా హుందాగా ఉండేది. అప్పుడు నిజంగా మీరు దేవుడి గురించి, దేవుడి గౌరవం గురించి ఆలోచించినటువంటి వ్యక్తిగా మీరు కనపడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీరు హైకోర్టు సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడారని. 1 గంటన్నర ప్రసంగంలో 30 సెకండ్లు మా ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడింది. అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు, ఇంకోటి కాదు. మా ఇంటర్నల్ మీటింగ్లో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన అనేక అంశాలని మాట్లాడినప్పుడు ఒక 30 సెకండ్లు మాట్లాడితే అది సున్నితమైన అంశం కాబట్టి, ప్రజల భావోద్వేగాలని తాకింది కాబట్టి, అదొక ప్రకంపన మారింది కాబట్టి, మీ పునాదులు కదిలాయి కాబట్టి మీరు ఇవాళ దాని గురించి ఇంత మాట్లాడుతున్నారు. లేకపోతే 5 సంవత్సరాలలో తిరుమల ప్రాశస్త్యం గురించి మీరు మాట్లాడారా? తిరుమలకి వెళ్ళడానికి బద్ధకం వేసి తిరుమలేసుని ఇంటికి రప్పించి సెట్టింగ్ వేసుకుంటాననేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి మహానుభావుడు మీరు. మీరు చెప్పడం మేము వినాల్సి రావడం అనేటువంటిది ఇంతకన్నా దుర్మార్గం అనేటువంటిది ఇంకోటి ఉండదు. మేము ఇప్పటికైనా కోరుతా ఉండేది ఒక్కటే, ఈరోజు